సభాధ్యక్షులు సోదరుడు ఎలిగెట్టి విజయకుమార్ గారు, గౌడ జనసభ అధ్యక్షులు, గౌరవనీయులు గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, బీసీ ఫ్రంట్ చైర్మన్, కోడి పిల్లల్ని తీసిన తర్వాత పిల్లలని తిండి పెట్టుకుంటా సాక్కుంటా గద్ద వచ్చిందంటే గద్దతో పోటీ తగ్గు కొడుతుంది గద్దని ఎగిరి. అట్లా గద్దలతో పోరాటం చేసుకుంటూ కోడి పిల్ల మాదిరిగా కోడిపేట పిల్లల కోడిలాగా పిల్లలను కాపాడుకుంటూ ఎన్ని బాధలున్నా ఎన్నో సమస్యలున్నా మరి అవన్నీ పైకి చిరునవ్వు నవ్వుకుంటూ మరి బయట తిరుగుతూ సమన్వయం చేస్తున్నటువంటి సోదరుడు బాలాజీ గౌడ్ గారికి, గౌరవనీయులు సోదరుడు ఐదు వెంకన్న గారికి, ఎంవి రమణ గారు, వారు కూడా మా ఐదు వెంకన్న అధ్యక్షుడు వచ్చినందరూ రాష్ట్ర నాయకులే. ఎంవి రమణ గారు కార్మిక సంఘం అధ్యక్షుడు, కలుగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఐదు వెంకన్న గారు, మరి గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు లోపల నారాయణ గారు, సర్వాయి పాపన్న గౌడ సంఘం అధ్యక్షులు వీరస్వామి గారు, యువత అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారు, పటేల్ వెంకటేష్ గౌడ్ గారు, నక్కా కృష్ణగౌడ్ గారు, జీబీఎన్ అందరినీ ఉదాహరణలు చేయాలని చెప్పి ఆలోచనతో ఒక సంస్థ నడుపుతున్న ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు, జయగౌడ్, గడ్డమీది విజయ్ కుమార్ గారు, మన తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు, బేరం రెస్టారెంట్ అధ్యక్షులు దామోదర్ రావు గారు, మరి అన్ని సంఘాలను సమన్వయిస్తూ వాళ్ళటువంటి బీసీ ఫ్రంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా గౌడ్ గారు, మహేష్ గౌడ్ గారు, మా రాజయ్య గారు, ఇంకా పెద్దలందరి పేర్లు విలువపైన క్షమించండి. ఈరోజు నిజంగా చెప్పుకునికేనేమో ఉన్నారు పెద్ద మనుషులు ప్రభుత్వంలో, ఇలా ఏమనలేని పరిస్థితి. శివలింగం మీద తేలుంటే తేలుని కొట్టలేని పరిస్థితి అన్నట్ల సంఘాలు అందరూ కూడా ఏం చేద్దామని అమీమాంసతో జైలు పోయినా, కేసులు పడ్డా, ఇబ్బందులు పెట్టినా దిక్కు తోచంది. ఏ నాయకుడి దగ్గర పోతే అరే మీ వాళ్ళు ఉండరు కానీ మంత్రుడు, బిజినెస్ ప్రెసిడెంట్, అంత పెద్ద పెద్దలు ఉండరు కదనే, ఇంకా చాలామంది ఉన్నారు. ఎట్లా మరి ప్రభుత్వంలో ఎవరైనా ఉంటే అరే ఇంటికే వేసుకుంటలేదు, బయటికి ఎట్లా వేసుకుంటలేదా అనే పేరు వస్తుంది. మరి వీళ్ళు అది నడుస్తలేదా, లేకపోతే గట్టిగా మాట్లాడితే మరి భయపడుతుందా అర్థం కావాల్సిన పరిస్థితి. కనీసం ఇప్పుడు మేము చెప్తున్నాము, మీరు ఏమైనా చేయండి అంటే కూడా చేయడానికి సిద్ధం ఉన్నారు. అసలు ఏమి జనరల్గా ఈ వృత్తులన్నీ కూడా కమ్మరి, కుమ్మరి, ముదిరాజు, యాదవ, ఈ కులాలన్నీ గౌడు, ఇవన్నీ నాగరికత నేర్పే కులాలు ఇవన్నీ కూడా. ఇలాంటి కరెంటు పెద్ద వ్యవస్థ కనిపిస్తుంది, ఇండస్ట్రీస్ వచ్చినాయి. 400 సంవత్సరాలకు ఏముంది, చేపల వరకు రావాలి, గొర్రెలు మేపుకొని రావాలి, నాగలు తయారు చేయాలి, బండి చక్రం తయారు చేయాలి, కళ్ళు కడుపులో ఏమైనా నొప్పి వచ్చింది, నరాల బలహీనత ఉంది, లేకపోతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే కళ్ళు తాగాలి, అట్లా వ్యవసాయం చేయాలి. అలాంటి వృత్తులు ఇవన్నీ కూడా. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా చెప్పినవాడు చనిపోవడం ఈ రెండేళ్లలో 721 మంది అయ్యారంటే అసలు మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 700 మంది చనిపోతున్నారు. ఏ ఒక్కరికి దేశం చనిపోతారు ప్రపంచంలో? ఏ కులంతో చనిపోతారు? మరి ఎట్లా ఆపాలనే ఆలోచన లేదు. మేము 2 ఏళ్ళు కష్టపడి ఐఐటి సర్టిఫికేట్ తీసుకొని మోకులు తయారు చేసినాం. సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇద్దామని చెప్పి డెమో చేయించినాం. మా చైర్మన్ తన డెమో చేయించిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది. లేదు, వెహికల్ ఇవ్వాలి, 2 ఇవ్వాలి అని అన్నందుకు ఆగిపోయినాయి. మేము తయారు చేసి అంగు హార్బాటలతో వాళ్ళే కనిపెట్టినట్లు ఇచ్చినా మేమేమనలే, సరే ఇచ్చుకోలే, సంతోషపడని ఇంకా చేయని చెప్పి. కానీ ఇలా చూస్తుంటే అసలు కోతులన్నీ ధ్వంసమైపోయినాయి. యాదవులకు 3 లక్షలు ఇస్తామని గొర్రెలలో పోయినాయి, చేప పిల్లలు ఇస్తామని అవి పోయినాయి, ఎంపీసీ కులాలకు మంత్రి శాఖ ఇస్తామని అవి పోయింది. ఏమి లేవు, రైతు బంధువు అన్నీ ఎక్కువడే తప్ప ఏం లేదు. ముఖ్యంగా ఈ గౌరవ వృత్తి ఏంటంటే పగబట్టింది. ఎందుకు పగబట్టినంటే అది ఏమో ఊళ్ళలో వీళ్ళు సర్పంచ్ అయిపోతురా అన్ని వీళ్ళు పోతే అయిపోయాయి. వీళ్ళు ఆర్థికంగా మూలాలు దెబ్బతినాలి. ఎందుకంటే రాజకాలం ఏం చేశారంటే ఈ రాజు అవతల రాజుని ఆర్థికంగా ఇంకా దెబ్బతీసేది అనమాట. ఆర్థిక మూలాలు దెబ్బతీసేది.
అట్లా ఇంకెవరినైనా ఇబ్బంది పెట్టాలంటే ఆర్థికంగా దెబ్బతీస్తుంది. రాజకీయ కక్షలుంటే కూడా ఆ కాంట్రాక్టులు అడ్డుపోవడం, భూములకు అడ్డుపోవడం చేస్తారన్నమాట. ఇప్పుడు దీని మీద ఒత్తిడి ఎందుకు అడ్డం వేస్తారంటే వాళ్ళకి ఏం నష్టం లేదు, వాళ్ళకు ఏం నష్టం లేనటువంటి ఉన్నాయి. సర్వేపల్లి జిల్లా పేరు చెప్తే వాళ్ళ నష్టం ఎంత? 15% మేము వైన్ షాప్ ఇస్తే 20%, 20% ఇస్తున్నారు. ఒక జీవితం అయిపోతుంది. గవర్నమెంట్ ఇన్కమ్ తక్కువ రాదు, ఒక్క పైసా తక్కువ రాదు. కాంట్రాక్టర్ తినేది కమిషన్ ఈ కులానికి వస్తుంది. మీరు 100 ఏళ్ళ నుంచి వృత్తి చేసిన కనుక మీ కుల వృత్తి అని చెప్పి మేము తీసుకొచ్చినాం. పెంచడంలో ₹1 నష్టం కాదు, జిల్లా పేరు ₹1 నష్టం కాదు. ఇచ్చిన బిల్డింగ్ ఆత్మగౌరవాలు అన్ని కులాలకు ఇచ్చినాం. అన్ని కులాలకు ఇచ్చిన బిల్డింగ్లలో కనీసం ఒక్కొక్క కులానికి 10 కోట్లు పెట్టి ఓ బిల్డింగ్ హాస్టల్ కట్టినా పెద్ద లెక్క కాదు. ఒక మెస్సీ ఖర్చు పెట్టిన 100 కోట్లు, ఫుట్బాల్ ఆటోకు కట్టిన 100 కోట్లు పెడితే ఒక 50 ఆత్మగౌరవాలు అయిపోతాయి. అందులో ఒక 10% ఫుట్బాల్లో పెట్టిన ఖర్చులో లెక్కకు 100 కోట్ల 8 కోట్లే లేదు. ఫుట్బాల్ ఆటకు పెట్టిన 100 కోట్లలో 10% ఖర్చు పెడితే చనిపోయే ఎక్స్ప్రెషన్ వస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, మేము 50,000 5 లక్షలు చేసినాం. 10 లక్షలు ఇస్తామను. ఇవాళ ఏం జరుగుతుందంటే మా విజయ్ కుమార్ గారు ఇట్లా మీటింగ్ పెట్టిన 45 రోజుల నుంచి మెల్ల లోపల ఏం చేస్తారంటే నాకు ఇప్పుడే కొంతమంది చెప్పారు 5 లక్షలు ఎక్కడ ఇస్తామని చెప్పి డిసైడ్ అయ్యి కొన్ని ఇస్తున్నాను. నేను చెప్తున్నాను ప్రభుత్వానికి, ఎట్టి పరిస్థితుల్లో 10 లక్షలు సరిపోయి అట్లా 20 లక్షలు ఇవ్వాలి. మీరన్నా 10 లక్షలన్నా ఇవ్వాలి. మీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయిలతో సాగిస్తూ ఉన్నారు. 10 లక్షలు ఇవ్వకుండా 5 లక్షలు ఇచ్చి చేతులు దుప్పుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుని చెప్తున్నాం. పెద్ద ఎత్తున గొడవలు అవుతాయి. మీ ప్రభుత్వం గొడవలతో నడవాలనుకుంటే, ప్రభుత్వం మీద నడవాలనుకుంటే ముందు ఒక 20-30 కోట్లు అయితే సరిపోతాయండి. ఒక 20-30 కోట్లకు ఎందుకంత లేకి పని ఈ ప్రభుత్వానికి? 10 లక్షలు లేదు, ప్రాణం విలువ 10 లక్షల మీ పాత్రే కదా. ఎవరికైనా ఏమైనా ఎక్కడో దుబాయ్లో ఇంకెక్కడో ఏమైనా కోట్లు ఇస్తారు. అడగండి, కోట్లు ఇస్తారు. కొంతమందికి ప్రకటిస్తారు. చనిపోయిన వాళ్ళకు ఇస్తున్న 10 లక్షలు లేకుండా 5 లక్షలు మెల్లగా జిల్లాలకు అకౌంట్లో వేసి మెల్లగా పంపిణీ చేయాలని చూస్తా ఉన్నారు. ఏ జిల్లా నాయకులు చెప్తారన్నా మీ సంఘాలు జిల్లాలో చెప్పి ఒకవేళ 5 లక్షలు ఇస్తే ఖచ్చితంగా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. ఒక కార్యక్రమం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పుడే ఇచ్చారు 10 లక్షల జీవో ఇవ్వాలని. మరి 10 లక్షల జీవో ఎప్పటి రోజు పెడితే పెట్టండి. ఆదిలాబాద్ నుంచి వచ్చి మా తమ్ముడు ఆదిలాబాద్ నుంచి అలాంటి రోజులకి అందరు సిద్ధంగా ఉన్నారు. కథలు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఫైటింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. 10 లక్షలు ఇవ్వకుండా 5 లక్షలు ఇచ్చినా ఊరుకోం, 10 లక్షలు ఇచ్చినా ఇవ్వకుండా పెళ్లికి పెట్టినా ఊరుకోం, కలిసి పెళ్ళి దాడులు చేసినా ఊరుకోం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చాలా మంది ఇప్పుడు మేము మహిళా నారీ శక్తి అని చెప్పి ప్రోగ్రామ్ అయితే ఢిల్లీ పోయి వచ్చినాం అన్నా మేము బాలాజీ ఇట్లా. యాక్చువల్ ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చినాం, ఉండేట వాళ్ళని అనుకుంటూ వచ్చాం. దాదాపు ఎంతో మంది ముఖ్యమంత్రులు దీన్ని నిషేధించడానికి ప్లాన్ చేసిండ్రు. మనం తెలివిగా ఎక్కడెక్కడనే అడ్డుకుంటూ వేసుకుంటూ వచ్చినాము. ఈ ప్రభుత్వం కూడా కల్తీ పెళ్లిన మొత్తం దాడులు చేయించింది. బిడ్డ మీరు ఎన్ని కోట్లు లిక్కర్ కంపెనీ మాఫియాలతో తీసుకుంటున్నారు, రోజుకి ఎంత కలెక్షన్ అవుతుంది, నెలకి ఎంత కలెక్షన్ అవుతుంది, మా తోలు లెక్కలు ఉన్నాయి, బిడ్డ మిమ్మల్ని జైలు పెట్టి తొక్కుతాం దీని జోలికి వస్తే అని చెప్తే భయపడ్డారు. ప్లస్ కళ్ళు పైసలు నెలకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. 35 మంది ఎమ్మెల్యేల జాబితా మా దగ్గర ఉంది. ఆ జాబితా బయట పెట్టడం తొక్కుతాం కొనుక్కున్నారంటే భయపడి అరే 35 మంది అడుక్కున్నారు, మా జాబితా బయట పడుతుంది, మాకు నెలకు 10 లక్షలు వస్తాయి, మేము బతికేదే అది, మా పిల్లలు తినే తిండి కూడా వాళ్ళు ఇచ్చిన పిచ్చనే అని చెప్పి ఆ మామూలు తీసుకుంటే 35 మంది అడుక్కుంటే భయపడ్డారు. లిక్కర్ మాఫియా మొత్తం బయట పెడతామని చెప్పంటే భయపడ్డారు. ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏం డ్రగ్స్ తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతున్నాయి, అది కూడా బయట పెడతామంటే భయపడి ఆగిరు తప్ప ప్రేమతో బంద్ చేయలే. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ అరే వీళ్ళ దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి, మనల్ని తొక్కుతారా, వీళ్ళొక్కరిని జైలేస్తే వదిలిపెట్టారా, మనం కూడా జైల్లోకి పంపే కార్యక్రమం చేస్తారా, వీళ్ళ దగ్గర మొత్తం జాతకం ఉందని చెప్పి భయపడి ఇలా కామ్లో ఉన్నారు. మీరా తాళం వేసేస్తారా అండి? ధర్మభూషణ్ గారి పేరుగా 12 కోట్లతో కట్టినాం. బెల్లం తయారవుతుంది, చాక్లెట్ తయారవుతుంది, బూస్ట్ తయారవుతుంది. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నేర పంపించచ్చు. దాన్ని మొత్తం ఏమైంది జస్ట్ ఓన్లీ తాళం వేసి రిబ్బన్ పెట్టి రిబ్బన్ కట్ చేసి
100-200 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అంతే. వాళ్ళు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అయిన దాన్ని తయారైతే ఎవరికి పేరు వస్తుంది అని చెప్పి మేము ఏం చేయలేకపోయినా అని చెప్పి అది ఓపెన్ చేయరు. కట్టిన నడి బొట్టు మీద కట్టేటువంటి నీరాక్షని అరాజు పెట్టి వెర్రలకు అమ్ముకుంటారు. వైన్ షాపులలో రిజర్వేషన్ ఇయ్యరు. సర్వే పాపలో జిల్లా పేరు పెట్టరు. ఇవాళ ఏం చేద్దామనుకున్నారు? ఈ జాతిని ఏం చేద్దామనుకున్నారు? అర్థం కావట్లేదు. కనుక మేమైతే ఊరుకోము. మేము ఏ కులాన్ని దగ్గరకు, ఏ కులవృత్తిని, రైతుల నుంచి మొదలుకుంటే ఏ కులవృత్తులను దాడులు చేసినా, ఏ కులవృత్తులకు అన్యాయం జరిగినా మేము గ్యారెంటీ ఉంటాం. ఎందుకంటే మాకు బాధ్యత ఉంది. మేము తెలంగాణకు వచ్చిన వాళ్ళం, తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ గురించి జైలుకు పోయిన వాళ్ళం. ఆ వంశం మాది. కనుక ఈ తెలంగాణ గడ్డకి ఏ అవమానం ఓడుకోండి. నేను రాలేదని చెప్పింది వాస్తవమే. మొత్తం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ ఇతర రాష్ట్రం అవుతుంది. మొత్తం ఎవరు జాబితా చూసినా తెలంగాణలో లేడు. ప్రతి దానిలో బిల్డర్ నుంచి మొదలుకుంటే, సిమెంట్ షాప్ నుంచి మొదలుకుంటే, బండల షాప్ నుంచి మొదలుకుంటే మొత్తం కూడా తెలంగాణలో ఎవరు లేడు. వ్యాపారాలు వాళ్ళైతే మంచిగా మామూలు ఇస్తారని చెప్పి వాళ్ళకి గ్రీన్ కార్పెట్, మా వాళ్ళకి రెడీ మొత్తం ఇది. కనుక ఇవన్నీ జరుగుతామని మేము గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవాళ గౌడ భవనం 700 కోట్ల ప్రాపర్టీ కదా ఈరోజు మార్కెట్ వాల్యూ. 5 కోట్లు ఇచ్చినాం. ఒక 5 కోట్లు 5 ఎకరాలు ఒక పక్కన 4 ఫ్లోర్లు అర్థమయ్యా ఇక్కడ మీటింగ్ పెట్టుకుని వస్తుందని చెప్పి టెండర్ అయిపోయింది. కాంట్రాక్టర్ కూడా అలర్ట్ అయిపోయాడు. ఫౌండేషన్ వేసినాం. జస్ట్ ఆ కాంట్రాక్టర్ నుంచి పని చేస్తే ఈ 2 నెలల పని అయిపోతుంది. ఈ రామ్ టైం రాని పెట్టుకుంటుంది. ఎందుకు అసలు ఏమవుతుంది? 1000 కోట్ల ఆత్మగౌరవ భవనాలు మేము ఇస్తే దాన్ని కట్టుకోవడానికి కూడా నిధులు చూస్తలేరు. ఆటలకు, పాటలకు, అందాల పోటీలకు, మహిళలకు చిచి మొత్తం బస్ స్టాప్ ఇచ్చేస్తున్నాం. అందరూ బాగా వరల్డ్ ఛాంపియన్ అంగో వేరే దేశం ఇంగ్లాండ్ తిట్టింది. వీళ్ళ కల్చర్ వీళ్ళంతా మా ఆడవాళ్ళంటే ఈయనగా చూసింది మమ్మల్ని. ఆడవాళ్ళని గౌరవం లేదు వీళ్ళకు. మమ్మల్ని పూర్తిగా ఒక విచారణ చూసిందని చెప్పి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు అందాల పోటీలకు, ఆటల పోటీలకు, మీరు ఫుట్బాల్ ఆటలకు 100 కోట్లు పెడతారు. గీత కార్మికులు చనిపోతే డబ్బులు ఇవ్వరా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? వర్షాలు పడ్డే చేప పిల్లలు లేవు. ఏ కులవృత్తికి ఎక్కడ లేదు. వచ్చేది లేదు. మొత్తం నాశనం చేసి ధ్వంసం చేసి పడేసింది. కనుక ఈరోజు మీరు మా దగ్గరకు వస్తే మాది రాజ్యాలైనటువంటి చరిత్ర, బహుజనులను కలుపుకొని బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి చరిత్ర మా వంశానికి ఉంది, ఈ జాతికి ఉంది. నువ్వు 2500 గజాలు ఇస్తే దాన్ని 2500 గజాలు పాప విగ్రహం పెట్టడానికి ఇస్తే 500 గజాలు 2000 మైనస్ చేసి 500 ఇచ్చింది. 3 కోట్లు ఇచ్చిన నిధులు జీవో కూడా ఇచ్చినాము. మరి ఇంతవరకు కూడా 3 కోట్లు ఖర్చు పెట్టలేరు. స్థలం తగ్గించారు. 10 lakhs ఎక్స్చేసి ఇస్తలేదు. కనుక 22 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఉండేది 2 సంవత్సరాలు అంతే. మీరు పాత ఎక్స్చేసి కూడా 10 లక్షలతో కల్పియాలి. ఏ రకంగా ఇచ్చినా మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. కేసులు పెట్టించి భయపెట్టిస్తే కూడా ఎవరు భయపడరు. ఈరోజు మరి కార్యాచరణ ఇచ్చిండ్రు మా పెద్దలందరూ కూడా. సరిగా అన్ని వేసిపోయి సరిగా చేస్తారు. ఇల్లు కట్టించిన తర్వాత ఊడ్చుకుని కూడా చేత లేదు. ఎస్డేషియా మొత్తం తీసేసినాం. మన ఇది రెంటల్స్ చెట్టు పనులు చేసినాం. కోట్ల రూపాయలు మాఫ్ చేసినాం. 10 సంవత్సరాలు రెన్యువల్ చేసినాం. తర్వాత శాశ్వతలైజర్లు ఇద్దామని చెప్పి కూడా ప్లాన్ చేసినాం. వైన్ షాప్స్ సొసైటీలకు ఇస్తాం, కళ సొసైటీలకు ఇస్తామని ప్లాన్ చేసినాం. ఎన్నో సంస్థలు తెచ్చినాం. ఎవరు ఈ దేశంలో ఎవరు కూడా తెలియదు ఈ కులవృత్తులకు. ఇలా ఒక్క వృత్తి కూడా చెప్పిన అన్ని వృత్తులకు కూడా అన్ని కులవృత్తులకు పునరుజ్జీవం వచ్చింది మేము తెలంగాణ వచ్చిన తర్వాత. మరి మాకేం పని? ఇదే పని. మాకు వేరే పని లేదు. ఈ వృత్తులను జాతరలు కాపాడుకోవడం దానిలో ఉన్నాం. ఇక 10 లక్షల జీవోతో పాటుగా ఖచ్చితంగా సర్వేపల్లి జిల్లాతో పాటుగా కోకపేట భవనాన్ని కూడా వెంటనే ప్రారంభించే దిశగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి పాపన్న విగ్రహానికి 3 కోట్లు ఇచ్చినాం. ఇంకా అవసరం అనుకుంటే మీరు ఒక 10 కోట్లు ఇవ్వండి. పెద్ద ఎత్తున అతిపెద్ద విగ్రహాన్ని గోల్కొండ రాజు కనుక అతిపెద్ద విగ్రహాన్ని ట్యాంక్ బండ్ స్టార్టింగ్లో పెట్టాలని చెప్తే తీసుకుపోయి వాళ్ళ విగ్రహం జరిపింది. ట్యాంక్ బండ్ ఇక్కడ ముందే స్టార్టింగ్లోనే ఉండాలి. రాజు విగ్రహం అంటే దాన్ని వెనుకకు పెట్టింది. అయినా మేము వివాదం చేయొద్దని
మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని సరే చదువుకున్నాం. కానీ ఇక చదువుకునే గవర్నమెంట్తో మనం ఇక పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే 2 ఏళ్ళు దాటిపోయింది. ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పడిగెత్తా ఉన్నారు. మంత్రులు, కొంతమంది మంత్రులు అయితే మొత్తం భూములు మీద పడ్డారు. తెలంగాణ భూములు ఎక్కడ లిటిగేషన్ సృష్టించాలి, భూములు కబ్జా చేయాలి, లిటిగేషన్ సృష్టించాలి, భూములకు పైపడాలి. ఎక్కడ కూడా భయపెట్టించి 100 కోట్లు ఒక్కొక్క బిల్డర్తో 100 కోట్లు వసూలు చేస్తూ ఆ కార్యక్రమమే ఒక 2-3 మంత్రులు టోటల్ అయితే పనులు ఉన్నారు. కనుక తెలంగాణ దోచుకుంటే పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మా దగ్గర పెట్టుకుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వెంటాడతాం. వెంటనే మా కమిటీ చైర్మన్ ప్రకటించినట్లు జీవోలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున మరి మిమ్మల్ని ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం. మీరు దయచేసి మరి ఈ శాసనసభ 7 తారీఖు లోపల 7 తారీఖు ఎన్నికల్లో శాసనసభలో ప్రకటించాలి. 10 లక్షల ఎక్స్గ్రేషియా పాత బాధ్యతలతో పాటు ఇస్తున్నాం. సర్వాయి పాపన జిల్లా పేరు పెడుతున్నాం. వెంటనే మరి 15%, 5%, 20% ఇయ్యకపోయేందుకు క్షమించండి. నెక్స్ట్ 30-40 ఇస్తామని చెప్పి ప్రకటించి కేసులు దాడులు లేకుండా అన్ని కులాలను అన్ని కులవృత్తులు కూడా కాపాడతామని చెప్పి డిమాండ్. ఎందుకంటే గౌడ పాపన మహారాజ్ అన్ని కులాలను కలుపుకొని పోయాడు, అన్ని కులవృత్తులు కలుపుకొని పోయాడు. మనకు కూడా అదే అలవాటు. మనం ఒక్కరే కాదు, మనం తినే ఒక్కరే తిన్నాం. ఊళ్ళో 10 మందికి అన్నం పెట్టేటోళ్ళు మనం. కనుక గుడైనా బడైనా చందాలు ఇచ్చేటోళ్ళు మనం. కనుక ఇలా అన్ని కులవృత్తులను కూడా కాపాడుకోవాలి, అన్ని కులవృత్తులకు అన్యాయం చేయొద్దని చెప్పి మరి ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ పొన్నం ప్రభాకర్ గారు మరి మహేష్ కుమార్ గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారితో ఒప్పించి వెంటనే 7 తారీఖు అసెంబ్లీలో ప్రకటన చేయించి ఈ జీవోను విడుదల చేయాలని చెప్పని, లేని పక్షాన అసెంబ్లీ అయిపోవచ్చు కాక కానీ మేము మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఉద్యమ కార్యక్రమం ప్రకటిస్తాం. అన్ని పార్టీల నాయకులు చేస్తాం. మనం తమిళనాడు ఆయన నీరవ కేంద్రానికి ఇనాగ్రేషన్కి వచ్చిండే. అప్పుడు మేము వచ్చినప్పుడు ఆయన స్వామీజీ నిన్న కలిసిండు. ఒక స్వామీజీ ఏమన్నా అంటే నీర కేంద్రం మీరు వచ్చిండ్రు, మేము కూడా రాయము. మరి అంతమంది నీర కేంద్రాన్ని వేరే వాళ్ళకి ఇస్తే మీరు సంఘం వాళ్ళు అందరూ గొడవ చేసిండ్రు, మంత్రిగా మీరు ఇచ్చారు, మళ్ళీ మీరే గొడవ చేసిండ్రు. మళ్ళీ మనోళ్ళతో అదే ఏదో మాట్లాడేది చూసిన. అదే తమిళనాడులో అయితే 4 తీసి ఆ కళ్ళు మూసే కత్తి ఉంటుంది చూడు, కత్తితో పరగా ఊసి పాడేస్తుంది మా దగ్గర తమిళనాడులో అయితే. మరి మీ దగ్గర ఏమంటలేదా ఆయన అని మా దగ్గర కూడా అంతకన్నా మనగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేమే వద్దురా అటువంటి వద్దని చెప్పినాము, అది 10 వద్దు కదా అని చెప్పినాము. కానీ మరి ఇట్లా మిగిలితే మాత్రం ఉట్టుకునే పరిస్థితి ఉండదు. అట్లా అది పద్ధతి అయితే కాదని చెప్పినాం. కనుక ఇవాళ ప్రభుత్వానికి మాకు చేత కాదు అనుకోకండి, మమ్మల్ని చేత కాదు అనుకోకండి, వీళ్ళు ఏమంటారు అనుకోకండి. ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ అమలు చేయకపోతే, బడుగు బలహీన వర్గాల వాళ్ళకు రైతులకు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకపోతే ఖచ్చితంగా తిరగబడిన రోజులు వస్తాయి. ఇవి అమలు చేయకుండా అబద్ధాలతో ఎక్కడో గడపలేరు. శ్రీలంక, నేపాల్ ఎట్లయిందో ఆ రకంగా ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలంగాణ సమాజం రైతుల నుంచి మొదలుకుంటే ప్రభుత్వం అన్ని కూడా తిరగబడిన రోజులు గ్యారెంటీ వస్తాయి. ఈ గడ్డ కేసులకు పీసులకు ఒక్క పీసు వాళ్ళకు భయపడే కూడా బుల్లెట్లు పెడితే కూడా భయపడకుండా కాల్చరా అనేటువంటి జాతి తెలంగాణ జాతి. కనుక ఇలాంటి వాళ్ళను భయంతో భయపెట్టించో నడుపుకుంటామంటే జరగదు. మీరు హామీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ మరి పెద్దలు మా సంఘ పెద్దలు అందరూ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇక్కడ అందరు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ రావడం జరిగింది. కనుక మీరు తొందరలోనే అయిపోయే లోపల నిర్ణయం తీసుకుంటే ప్రకటిస్తే మరి 7 తారీఖున ఏం కావాలి, తర్వాత ఏం చేద్దాం అనేది చేస్తే మరి జిల్లాకు వెళ్దామా, రాష్ట్రంలో పెద్ద మీటింగ్ వెళ్దామా, లేకపోతే ఇంకేమైనా ఆందోళన కార్యక్రమం చేద్దామా. డిఫరెంట్గా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి, మళ్ళా పిషా పడాలి. అరే ఇట్లా ఉంటుందా అని చెప్పి ఆ రకంగా మన అందరికీ కార్యక్రమాలు ఇవ్వాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు ఈ జాతి బిడ్డలు గుర్తుగా ఎవరుందో దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి. మీకు ఏమొచ్చినాయి, మంత్రి పదవులలో శాతం వచ్చిందా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయా, ఎమ్మెల్సీలు వచ్చినాయా, లేకపోతే కోటి రూపాయలు సంపాదించుకుంటారా? ఒక స్కూటర్ తిరిగి 20 ఏళ్ళ కింద ఇలా 1000 కోట్లకు తెలంగాణలోనే అత్యంత ధనికులలో 10-15% వరకు వచ్చిందంటే వాడు చేసిన పని ఏంది, మీరు ఏం పని ఏంది కూడా ఆలోచన చేసుకోండి దయచేసి. కనుక మరి మీకేమైనా జరుగుతుందా, ఎవరో కుక్క బుక్కేసినట్లు వేసి మురగమంటే మీరు మురగకండి దయచేసి.
అవరా బిడ్డ అని తిరగడానికి పనులు అవుతాయి, లేకపోతే చరిత్రహీనులు అవుతాం. కనుక అందరూ మేము చెప్పిన వల్ల న్యాయం లేదనుకుంటే చెప్పండి, మా దగ్గర దాన్ని మాట్లాడండి. కానీ ఉట్టిగా పదవి వస్తుందని చెప్పి వస్తే మాత్రం పదవి రాదు, తీసుకురాదు. తర్వాత పోయిన తర్వాత అలా అందరు మనల్ని పని పెడతారు. కనుక అలాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పని మేము మాత్రం ఈ 7 తారీఖున ప్రకటన రాకపోతే మాత్రం గ్యారెంటీగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. ఒక్క ఈ గౌరవతి కాదు, అన్ని కులాలు వేసుకుంటాం. ఏ కులానికి ఏమేమి ఇచ్చారో అన్ని వేరే బిడ్డ అని చెప్పి అన్ని వేసుకొని తిరుగుతాం. అందరినీ సమానంగా వేసుకుంటా ఈ సమన్వయ సంఘం అందరినీ సమానంగా వేసుకుంటా ముందుకు పోతా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ.